చెందిన తమిళనాడులో రాజ్యసభకు ఎన్నిక జరగనుంది. ఈ రాజ్యసభ సీటును మా భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్కే కేటాయించాలని టీవీకి నిర్ణయం తీసుకుందని చెప్పేసి విజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాష్ట్ర మాజీ మంత్రి సివి షణ్ముగం తన రాజ్యసభ స్థానానికి మే 7న రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి ఎన్నిక జరగబోతుంది. సో టీవీలో ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా తన పార్టీ కాకుండా తనను సీఎం చేసేందుకు మొట్టమొదటిగా బయటకు వచ్చి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకే నేను ఆ రాజ్యసభ సీటుని కేటాయిస్తాను, మరి ఎవరికి ఇవ్వను, కాంగ్రెస్ పార్టీ నాకు చేసినటువంటి సాయాన్ని నేను మర్చిపోను అంటూ గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అది మనం అన్నం పెట్టినండి తలుసుకోవాలి వాస్తవంగా కూడా. సో ఇది ఒక మంచి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే రోజులు ఇవి. అన్నం పెట్టినోనికి మనం సున్నం పెడతాం, అలాంటి రోజుల్లో ఉన్నాం. సో తనను సీఎం చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మర్చిపోకుండా ఆ రాజ్యసభ సీటును కాంగ్రెస్కే అప్పచెప్తా ఉన్నాడు, ఆ స్థానాన్ని వారికే కేటాయిస్తా ఉన్నాడు టీవీకే అధినేత విజయ్, తమిళనాడు సీఎం. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. 2014-18 మధ్య మహేశ్వర ఎమ్మెల్యేగా తీగల కృష్ణారెడ్డి పనిచేశారు. గతంలో ఆయన జిహెచ్ఎంసీకి మేయర్ కూడా పనిచేసిన అనుభవం ఉంది టీడీపీ నుండి. సో ఆయనకు సిట్ నోటీసులు అయితే జారీ చేసిందట. 14-18 మధ్య మహేశ్వరంగా పనిచేసినటువంటి కృష్ణారెడ్డికి అయితే ఈ గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడు అయిపోతుందో ఏమైందో చూడాలి. దమ్ముంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిరా, జనసేన కనుమరుగవుతుందేమో కానీ కమ్యూనిజం చావదు. ఆంధ్ర తెలంగాణ అంటూ మళ్ళీ పనికి మాలిన రాతంతం ఎందుకు? పవన్కు ఆవేశం తప్ప రాజకీయం ఏమీ తెలియదంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సో మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఒకప్పటిలాగా లేవు, ఇప్పుడు కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వారి వల్లనే చచ్చిపోయింది. ఆ కమ్యూనిజం పేరుతో ఏం చేస్తూ ఉన్నారు? ఒకవైపు కమ్యూనిజం పుట్టింది ఎందుకు? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే ప్రపంచం మొత్తం కార్మికులారా ఏకంగా అన్నప్పుడు ఇక రాష్ట్రాల వారీగా ప్రాంతాల పరంగా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు కమ్యూనిస్టులు అని చెప్పేసి, అందుకే కమ్యూనిజం చచ్చిపోయిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ మొన్న ఘాటుగా స్పందించాడు. ఈ నేపథ్యంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. తెలంగాణపై కమ్యూనిజంపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని పేర్కొంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అపరిచితుల్లా వస్తా, ఇక్కడే తిరుగుతా అని పవన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని, ఇక్కడ తిరిగేందుకు ఆయనను ఎవరద్దన్నారని సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే ఏపీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఇక్కడే ఉండాలని సవాల్ విసిరారు. పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఇంకెవరి ప్రయోజనాల కోసమే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటూ పనికి మారిన రాద్ధాంతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి కవింపు చర్యలకు పాల్పడడం, సవాళ్లు విసరడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో నిజమైన అపరిచితులు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణే అని కూనంనేని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రాంతీయవాదం మరింత పెరిగే ప్రమాదం ఉందని, తెలంగాణలో ఆయనకు వచ్చిన పూనకం ఏంటో అర్థం కావడం లేదన్నారు. కమ్యూనిజం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను కూనంనేని తీవ్రంగా ఖండించారు. తాను తన తండ్రి కమ్యూనిస్టులమని గతంలో పదే చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కమ్యూనిజం ఏమైపోయిందని ప్రశ్నించారు. ఒకప్పుడు కమ్యూనిస్టు జెండా మోసిన ఆయన నేడు కమ్యూనిజం చచ్చిపోయిందని మాట్లాడడం ఆయన అమాయకత్వానికి, రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. కమ్యూనిజం చచ్చిపోయిందని పవన్కు ఎవరు చెప్పారని, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కనుమరుగవుతుందేమో కానీ కమ్యూనిజం ఎప్పటికీ చచ్చిపోదని ఆయన తేల్చి చెప్పారు. కమ్యూనిస్టులైన తాము ఎల్లప్పుడూ ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసాం తప్ప డిప్యూటీ సీఎం పదవుల కోసం పాకులాడబోమని చురుకలంటించారు. ఇది కథ. బెల్లంపల్లి పట్టణానికి గోదావరి నుంచి త్వరగా మంచినీరు అందించాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు.
చైనా వలలో కజకిస్తాన్. ఈ చైనా అందరినీ మాయ చేస్తుంది, మాయా మంత్రం చేసినట్టుగా దాని వలలోకి అందరినీ తీసుకుంటుంది ఈ చైనా. మంచి నిద్ర కావాలంటే నిజంగా ఈరోజు సగటు మనిషి యొక్క బాధ ఏమైనా ఉందంటే అది నిద్ర. పైసలు లేనడేమో పైసలు లేవని చెప్పేసి కలగంటా ఉంటాడు, ఎట్లా సంపాదించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. పైసలు ఉన్నోడేమో ఇంకెంత సంపాదించాలి, ఇంకెట్లా ఈ పైసలు దాచిపెట్టుకోవాలని చెప్పేసి అట్లా నిద్ర పోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది అంటే సగటు మనిషికి కావాల్సింది ముఖ్యంగా నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. అలాంటి నిద్ర లేకుండా ఎంతోమంది గడుపుతున్నారు. చాలామంది నిద్ర కేవలం మెదడుకు సంబంధించిన ప్రక్రియ అని భావిస్తారు. అయితే ఆధునిక పరిశోధనల ప్రకారం జీర్ణ వ్యవస్థ నిద్రపై ఊహించని విధంగా ప్రభావం చూపుతుందని స్పష్టమవుతుంది. మీరు తీసుకున్న ఆహారం పగటిపూట శక్తిని అందించడమే కాకుండా రాత్రి వేళ ఎంత ప్రశాంతంగా పోతారో కూడా నిర్ణయిస్తుంది. మెదడు మరియు జీర్ణ వ్యవస్థ మధ్య జరిగే సంక్లిష్ట సంభాషణ ద్వారా మన శరీర గడియారం, మానసిక స్థితి మరియు రాత్రిపూట కోలుకునే ప్రక్రియ నియంత్రించబడతాయి. కాబట్టి సాయంత్రం వేళ తీసుకున్న ఆహారం నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అంటే మనం తీసుకున్న ఆహారం వల్లనే ఆ నిద్ర అనేది, మనం నిద్రపోయేది అనేది మనం సాయంత్రం సమయంలో ఆహారం తీసుకుంటాం కదా, ఆ ఆహారం తీసుకున్న ఆహారం వల్లనే నైటు మనం పడుకోయేటువంటి నిద్ర ఏతుంటుందో దానికి ఇది ప్రభావం చూపుతుందట. సో ఆ తిండిని మనం అట్లా తినుకుంటూ చేస్తే నిద్ర పడుతుంది. కొందరికైతే నిద్ర వచ్చినా కూడా నిద్రపోరు, అదేందో కానీ నిద్ర వచ్చినా కూడా నిద్రపోరు. ఫోన్లు నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, కానీ ఫోన్ అట్లనే చూస్తూ ఉంటారు. చింత చెట్టు పడి ఇల్లు ధ్వంసం, అదృష్టవశాత్తు తప్పిన ప్రాణ నష్టమట. బాధిత మహిళకు సర్పంచ్ ఆర్థిక సహాయం అందజేయదట. జూలూరుపాడులో చెట్లు విరిగిపడ్డాయట, ఇల్లు ధ్వంసమైందట. పాప వృద్ధ మహిళకు ఏం కాలేదట. సో ఆ ఇల్లు ఊలిపోయేందుకు సర్పంచ్ ఆర్థిక సహాయం అందించిందట. ఇక్కడ మనం కాజీల వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు. ఈవీఎంల గోడను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూసుకోవచ్చు. వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అధికారులు సమన్వయంతో పనిచేయాలి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచన అంటూ కూడా భద్రాద్రి ఇక్కడ పోలీసు అధికారి మాట్లాడుతూ ఉన్నారు. వరదలు వస్తే ఏ విధంగా మనం ముందుండాలి,